కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదు. కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పర్యటనలు, కేసీఆర్ చేస్తున్నటువంటి పర్యటనలు, కేసీఆర్కు పడేటువంటి ఓట్ల వల్ల నష్టపోయేది కాంగ్రెసా బీజేపీయా? అయితే కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా, ఎన్ని గెలుస్తుంది పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వాళ్ళ ప్రభావం పడిపోయింది. తెలంగాణలో 1 గెలుస్తా 2 గెలుస్తా అనేటువంటిది కూడా లేనటువంటి సిచ్యువేషను. తెలంగాణలో ఎక్కడ గెలుస్తుంది అనేటువంటి ఒక అపనమ్మకమే బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే కేసీఆర్ చేస్తున్నటువంటి బస్సు యాత్రల వల్ల వచ్చినటువంటి కేసీఆర్ బస్సు యాత్రలలో వచ్చినటువంటి స్పందన ద్వారా ఇవన్నీ ఓట్లుగా మారుతాయా, మారవా? కేసీఆర్కు సంబంధించి కేసీఆర్ కాంగ్రెస్ మీద చేస్తున్నటువంటి ఆరోపణల వల్ల కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారినటువంటి ఓటు టీఆర్ఎస్ వైపు వెళుతుందా, బీజేపీ వైపు వెళుతుందా? కాంగ్రెస్కు వ్యతిరేక ఓటు, టీఆర్ఎస్ వ్యతిరేక ఓటు బీజేపీ వైపు వెళ్తుందా, వెళ్ళదా? బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి వెళ్తుందా, టీఆర్ఎస్కి వెళ్తుందా? ఇట్లాంటి అనేకమైనటువంటి ఈక్వేషన్లు ఇవాళ తెలంగాణలో కనబడుతున్నాయి. ఇవాళ కేసీఆర్ తిరగడం వల్ల ఎవరికి నష్టం కాబోతున్నది? కాంగ్రెస్కు నష్టం కాబోతున్నదా, బీజేపీకి నష్టం కాబోతున్నదా? కాంగ్రెస్ 2 అంశాలను చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరువు వచ్చింది, నేనున్నప్పుడు కరువు రాలేదు, నేనున్నప్పుడు రైతు బంధు టైంకి పడ్డది, ఇప్పుడు వల్లేదు, నేనున్నప్పుడు ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదు, నేనే పెన్షన్ పెంచినా, నేనే అన్ని చేసినా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇగో రైతు రుణమాఫీ చేయలేదు. అయితే ఈ రైతు రుణమాఫీ వీళ్ళకు ఇద్దరికి వర్తిస్తుంది. అయితే ఎవరైనా సరే కేసీఆర్ మాటల వల్ల, కేసీఆర్ ప్రచారం వల్ల కాంగ్రెస్కు వ్యతిరేకంగా మారితే, కాంగ్రెస్కు ఓటేయద్దు అనుకుంటే అది టీఆర్ఎస్ వైపు వెళ్తుందా లేదా బీజేపీ వైపు వెళ్తుందా అనేటువంటిది క్లియర్ పిక్చర్ రావాల్సి ఉంటుంది. కేసీఆర్ పర్యటన వల్ల చేసినటువంటి వ్యాఖ్యలు, చేసినటువంటి ప్రచారం వల్ల ఆ లబ్ధి టీఆర్ఎస్కు ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు ఎట్లాగో కేంద్రంలో బీజేపీ సర్కారు వస్తుంది, మోడీ వస్తుంది కాబట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మారినటువంటి ఓటు బీజేపీ వైపు వెళ్తుందా అనేటువంటి చూడాలి. లేదా టీఆర్ఎస్ చీల్చుకుంటే ఇగో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పడేటువంటి ఓటు బీజేపీ వైపు వెళ్లకుండా టీఆర్ఎస్కే పెడితే బీజేపీకి ఎంత నష్టం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు కేసీఆర్ వైపు ఉన్నటువంటి మైనార్టీలకు సంబంధించి, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు, కొంతమేర క్రిస్టియన్ మైనార్టీలు టీఆర్ఎస్ పార్టీ నుంచి పక్కకు జరిగిపోయి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయింది. ఆ మేరకు టీఆర్ఎస్ పార్టీ నష్టపోతున్నది, ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ లాభపడుతున్నది. అయితే కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమేర ఒక 50-60 వేలు 70 వేల మెజార్టీలు వచ్చినటువంటి అనేక సీట్లలో చూద్దాం. నల్గొండ, ఖమ్మంలో కూడా కొంతమేర ఈ కరువు, రైతు బంధు, రుణమాఫీ, 2500, 4000 పింఛను, పిల్లలకి ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు, మిగిలినటువంటి అనేకమైనటువంటి కరెంటు, కరువు, ఇవన్నీ ప్రభావం చూపి మొన్న రేవంత్ రెడ్డికి ఓటేసినాము, కాంగ్రెస్కి ఓటేసినాము, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపుకు వెళ్ళినటువంటి ఓటర్లు 2023 డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వైపుకు వెళ్ళినటువంటి ఓటర్లు వాళ్ళు పర్మనెంట్ కాంగ్రెస్ ఓటర్లు కాదు. తిరిగి వాళ్ళు కాంగ్రెస్ వైపుకు వస్తారా? ఏది ఈ ముస్లింలు మైనార్టీలు కాకుండా, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు కొంతమేర కాంగ్రెస్ వైపుకి స్విచ్ ఓవర్ అయిపోయారు, వాళ్ళు అటువైపు మొగ్గు చూపుతున్నారు, అయిపోయింది. మిగిలినటువంటి కాంగ్రెస్కు పడ్డ ఓటింగ్ ఏదైతే ఉంటుందో, ఏది కేసీఆర్కు వ్యతిరేకంగా టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పడ్డ ఓటు కాంగ్రెస్ నుంచి ఈసారి స్ప్లిట్ అవుతున్నది. కాంగ్రెస్ మీద కొంత వ్యతిరేకత ఉన్నది. అప్పుడు టీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోటి కాంగ్రెస్ ఓటేసినాం తప్పితే మేము ఫక్తు కాంగ్రెస్ ఓటర్లం కాదు అని చెప్పుకునేటువంటి ఓటరు ఇప్పుడు వాళ్ళు తిరిగి టీఆర్ఎస్ వైపు వెళ్తారా, లేదంటే మోడీ వైపు మొగ్గు చూపుతారా అనేటువంటిది కూడా ఒక 4-5% ఓటింగు ప్రభావం చూపేటువంటి అంశం, అవకాశం మాత్రం కనబడుతున్నది. సో ఆ ఓటు ఎటువైపు వెళ్తుంది? టీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు పడ్డ ఓటు మళ్ళీ కాంగ్రెస్కు పడుతుందా, లేదా టీఆర్ఎస్ వైపు వెళ్తుందా, బీజేపీ వైపు వెళ్తుందా అనేటువంటిది ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా, పట్టణ ప్రాంతాల్లో ఇంకో రకంగా కూడా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోడీ గాలి ఎంత దూరం వెళ్ళింది, లేకపోతే వాళ్ళ అభ్యర్థులు ఎంత దూరం తీసుకువెళ్లారనేటువంటిది ఒకటి. కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారులు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రచారాన్ని నమ్మేటువంటి వాళ్ళు, కేసీఆర్ను నమ్మేటువంటి వాళ్ళు, అంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారినటువంటి వాళ్ళంతా కూడా ఎటువైపు ర్యాలీ కానున్నారనేటువంటి అంశం, ఈ 3 అంశాలు కూడా ప్రభావం చూపేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతున్నది. ఆ మేరకు అది టీఆర్ఎస్ నష్టపోతుందా, కాంగ్రెస్ నష్టపోతుందా అనేటువంటిది చూడాల్సినటువంటి అంశం మాత్రం స్పష్టంగా కనబడుతుంది.